అఖండ సూపర్ హిట్ అవ్వడంతో బాలకృష్ణ బోయపాటి శ్రీను కలిసి అఖండ తాండవం మొదలుపెట్టారు. మరో కొత్త కథ చేయడం కన్నా ఆడియన్స్ కి బాగా ఎక్కిన అఖండ కథనే ఆ పాత్రలోనే మరో కథలో కొనసాగిస్తే బాగుంటుందని ఈ ఇద్దరు అలా ఈ సినిమా ఫిక్స్ చేశారు. అయితే అఖండ 2 సినిమా ఆడియన్స్ అంచనాలను మించి ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు. పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి అఖండ 2 మీద స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. అఖండ తెలుగు సినిమానే అయినా ఆ సినిమా ఇంపాక్ట్ పాన్ ఇండియా వైడ్ అనిపించింది. అందుకే ఈసారి అఖండ 2ని డైరెక్ట్ గా నేషనల్ లెవెల్లో రిలీజ్ ప్లాన్ చేశారు. అంతేకాదు ఏదో సరదాగా పాన్ ఇండియా రిలీజ్ అన్నట్టు కాకుండా కథ అందరికీ వర్తించేలా రాసుకున్నారట. బోయపాటి శ్రీను ఈ సినిమాతో నేషనల్ లెవెల్ ఆడియన్స్ ని రీచ్ అవుతాడని అంటున్నారు. అయితే అఖండ 2ని అసలైతే ఈ ఇయర్ దసరాకి రిలీజ్ చేయాలనుకున్నారు. బాలయ్య సినిమాలు అనుకున్న విధంగా తెరకెక్కించడం, రిలీజ్లు కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో జరుగుతాయి. అఖండ 2 మాత్రం కాస్త ఎక్కువ టైం తీసుకుంటున్నారని తెలుస్తోంది. బాలకృష్ణ ఈ సినిమా మీద స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని టాక్. పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ కి రీచ్ అయింది అంటే అఖండ 2 అద్భుతాలు చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈ సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండేలా చూస్తున్నారట. అఖండ 2 దసరా మిస్ అయితే డిసెంబర్ వస్తుందని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆ సినిమాను 2026 సంక్రాంతి రేస్ లో దించేలా ప్లాన్ చేస్తున్నారట. బాలయ్య సినిమా సంక్రాంతికి వస్తే రికార్డులు సృష్టిస్తుంది. సంక్రాంతి సెంటిమెంట్ బాలకృష్ణకు ఎప్పుడూ కలిసి వస్తూనే ఉంటుంది. అఖండ 2 కూడా అదే సెంటిమెంట్ ఫాలో అయ్యి 2026 పొంగల్ రిలీజ్ చేస్తారా లేదా అన్నది చూడాలి.